ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ఏ దేశం 2025 రెండేళ్ల కాలానికి యుఎన్ఓ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరలేదు. సో ఈ ఇచ్చిన 4 దేశాలలో ఏ దేశం ఇటీవల యుఎన్ఓ భద్రతా మండలిలో చేరలేదని అంటున్నారు. ఆప్షన్ 1 పాకిస్తాన్, ఆప్షన్ 2 డెన్మార్క్, ఆప్షన్ 3 గ్రీస్, ఆప్షన్ 4 ఇండియా. సో 25-26 ఇయర్కు సంబంధించి 2 ఇయర్స్ గాను యుఎన్ఓ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరని దేశం ఏదంటే ఇండియా అన్నమాట. సో ఈ మిగిలిన 3 దేశాలు ఏవైతేనో పాకిస్తాన్ కానీ, అదేవిధంగా డెన్మార్క్ కానీ, గ్రీసు, అదేవిధంగా పనామా, ఈ 4 దేశాలు అయితే మనకి ఇటీవల యుఎన్ఓ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా అయితే చేరాయి 2 సంవత్సరాల కాలానికి గాను. అందుకు మనకు ఇండియా అనేది లేదు అందులో, కాబట్టి లేని దేశం అడిగారు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ఏ దేశం 2025-26 రెండేళ్ల కాలానికి సంబంధించి యుఎన్ఓ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరలేదు. ఆప్షన్ 1 పాకిస్తాన్, ఆప్షన్ 2 డెన్మార్క్, ఆప్షన్ 3 గ్రీస్, ఆప్షన్ 4 ఇండియా. సో యుఎన్ఓ భద్రతా మండలిలో ఇటీవల 5 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా చేరాయి. అందులో లేనిది ఏదైనా అడుగుతున్నారు, ఇండియా అన్నమాట. 25-26 ఇయర్కి సంబంధించి రెండేళ్ల కాలానికి యుఎన్ఓ సభ్య దేశాలుగా ఏవేవి చేరాయంటే పాకిస్తాన్ చేరింది, డెన్మార్క్ చేరింది, గ్రీస్ చేరింది. ఈ 3 దేశాలతో పాటు పనామా, సోమాలియా దేశాలైతే యుఎన్ఓలో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా చేరాయి. ఎన్ని సంవత్సరాల కాలానికి అంటే 2 ఇయర్స్ కాలానికి అయితే చేరడం జరిగింది. అందులో మన ఇండియా లేదు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవల మరణ శిక్షను రద్దు చేసిన దేశం ఏది? సో ఈ కింద ఇచ్చిన దేశాలలో ఏ దేశం ఇటీవల మరణ శిక్షను రద్దు చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఫిజీ, ఆప్షన్ 2 నైజీరియా, ఆప్షన్ 3 జింబాబ్వే, ఆప్షన్ 4 సోమాలియా. సో ఇటీవల మనకు ఈ క్రింద ఇచ్చిన దేశాలలో జింబాబ్వే దేశం మరణ శిక్షను రద్దు చేసిన దేశంగా ఉంది. ఓకేనా. ఇటీవల జింబాబ్వే మరణ శిక్షను రద్దు చేయడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండియాకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మాదక ద్రవ్యాల రవాణా విరివిగా జరుగుతుండడంతో 31,000 కోట్లతో భారతదేశం ఏ దేశం మధ్య కంచెను ఏర్పాటు చేయాలని మనకు నిర్ణయం తీసుకున్నారు. సో మనకు ఇటీవల చూసుకున్నట్లయితే ఇండియాకు ఆయుధాలు, అదేవిధంగా మనకు వివిధ ఏవైతే మందుగుండు సామాగ్రి కానీ మాదక ద్రవ్యాలు అవుతున్నాయో అవి విచ్చలవిడిగా జరుగుతుండడంతో ఒక దేశం మన దేశం మధ్య కంచె అయితే వేస్తున్నారు అన్నమాట. ఏ దేశం మధ్య నడుతున్నారు? ఆప్షన్ 1 బంగ్లాదేశ్, ఆప్షన్ 2 పాకిస్తాన్, ఆప్షన్ 3 మయన్మార్, ఆప్షన్ 4 నేపాల్. సో మయన్మార్ ఇండియా మధ్య కంచెనైతే నిర్మించబోతున్నారు. ఎందుకంటే మనకు అక్రమంగా ఈ మందుగుండు సామాగ్రి కానీ, ఆయుధాలు కానీ, మాదక ద్రవ్యాలు మన ఇండియాలోకి వస్తున్న నేపథ్యంలోని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. భారత్ మయన్మార్ మధ్య కంచెనైతే వేయబోతున్నారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో మొదటి గాజు వంతెనను ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించారు? మోస్ట్ ఇంపార్టెంట్, మన ఇండియాలోనే గ్లాస్తో తయారైన వంతెనను ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 తెలంగాణ, ఆప్షన్ 2 గోవా, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 తమిళనాడు. సో మన భారతదేశంలోనే మొదటిసారిగా నిర్మించిన గాజు వంతెన మొదటి గాజు వంతెన అన్నమాట. ఇది ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. మొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? తమిళనాడులో ప్రారంభించారు. ఇది ఇండియాలోనే మొదటి గాజు వంతెన. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ గో టు గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ 2025గా గుర్తించింది? సో మనకు ఇటీవల చూసుకున్నట్లయితే వాల్ స్ట్రీట్ జర్నల్ ఏం చేసిందంటే గో టు గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ 2025గా ఒక రాష్ట్రాన్ని గుర్తించింది మన ఇండియాలో. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 గోవా, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. సో వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్న గో టు గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ 2025గా రాష్ట్రాన్ని ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే పేర్కొన్నది. ఓకేనా. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మనకు గో టు గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ 2025గా గుర్తించింది. ఏ సంస్థ అంటే వాల్ స్ట్రీట్ అనే జర్నల్ అనే సంస్థ మనకు గుర్తించింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రీండియా సిల్క్ కాశీ చేనేతకు ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది. ఇవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి? సో మనకు ఏవైతే జిఐ ట్యాగ్స్ ఉంటాయో సో వాటిలో భాగంగా రీండియా సిల్క్ కాశీ అనే చేనేతలకు ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది. ఇవి ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులను అడుగుతున్నారు. ఆప్షన్ 1 మణిపూర్, ఆప్షన్ 2 మేఘాలయ, ఆప్షన్ 3 మిజోరం, ఆప్షన్ 4 అస్సాం. సో రీండియా సిల్క్, కాశీ చేనేతలు ఇవి రెండు కూడా మేఘాలయకు చెందిన ఉత్పత్తులు. మేఘాలయకు చెందిన ఉత్పత్తులు ఏవి? రీండియా సిల్క్, కాశీ చేనేతలు.
వీటికి ఇటీవల ఏం లభించింది? జేఈ ట్యాగ్ లభించింది. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రం ఇటీవల హైబ్రిడ్ వరి రకాలపై నిషేధం విధించింది? సో మనకి ఇటీవల ఒక రాష్ట్రం ఏం చేసిందంటే హైబ్రిడ్ వరి రకాలపైన నిషేధం విధించింది. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 తెలంగాణ, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 పంజాబ్. సో ఇటీవల మనకు భారతదేశంలో హైబ్రిడ్ వరి రకాలపైన నిషేధం విధించిన రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. ఓకేనా? పంజాబ్ ఏం చేసింది? హైబ్రిడ్ వరి రకాలు ఏవైతే ఉంటాయో వాటిపైన నిషేధాన్ని విధించింది అనమాట. అంటే వాడడం, మనకు పండించడం నిషేధం అనమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశ రైల్వే చరిత్రలో ఏ రైల్లో తొలిసారి ఏటీఎం సౌకర్యం ఏర్పాటు చేశారు? మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఒక రైల్వేలో మనకు ఏటీఎంని ఏర్పాటు చేశారు. ఏ ఎక్స్ప్రెస్లో నడుతున్నారు? ఆప్షన్ 1 ముంబై మన్మడ్ పంచవటి ఎక్స్ప్రెస్, ఆప్షన్ 2 కాకినాడ సికింద్రాబాద్ గౌతమ్ ఎక్స్ప్రెస్, ఆప్షన్ 3 విశాఖపట్నం సికింద్రాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్, ఆప్షన్ 4 కన్యాకుమారి దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్. సో భారతదేశ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఒక రైల్లో ఏటీఎం సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఏ రైలు అంటే ముంబై మన్మడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో తొలిసారిగా భారత రైల్వే చరిత్రలోనే ఏటీఎంని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్, ముంబై మన్మడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో తొలిసారి ఏటీఎం సౌకర్యం అయితే అందుబాటులోకి వచ్చింది మన ఇండియాలో. నెక్స్ట్ వన్, ఏఐ అసిస్టెంట్ ఐవీఎఫ్ విధానంలో ప్రపంచంలో తొలి శిశువు ఏ దేశంలో జన్మించింది? మనకు ఏఐ అసిస్టెంట్ ఐవీఎఫ్ విధానంలో తొలిసారిగా మనకు ఒక శిశువు జన్మించింది. ఏ దేశంలో అని అడుగుతున్నారు? మెక్సికో దేశంలో ఇటీవల మనకు ఏఐ అసిస్టెడ్ ఐవీఎఫ్ విధానం ద్వారా తొలి శిశువు అయితే జన్మించింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.